వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూద్దాం. అదేవిధంగా మన అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. ఓకే, శుభోదయం అండి. ఈరోజు ఏ పేపర్లు ఎలాంటివి ఉన్నాయో చూద్దాం. ముందు తెలంగాణ అంశానికి అయితే వద్దాం. ఈ తెలంగాణ అంశానికి సంబంధించి క్యూర్ చేస్తాం, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతాం, డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు, నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ ప్రాంత ప్రక్షాళనపై జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం. ఎస్పెషల్లీ మరొక ఢిల్లీలో తయారవకుండా ఇప్పటి నుంచే కొంచెం కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే మొదలు పెడతామని చెప్తున్నారు. కాబట్టి సో ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అది కూడా ఈరోజు మనకి ఇయర్ ఎండింగ్ 31 డిసెంబర్. సో ఇలాంటి కొంచెం మంచి విషయాలు కూడా మనం తెలుసుకుందాం, ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి. సో ఈ అంశాన్ని గురించి మాట్లాడండి. పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. అట్లాగే ఈ రోజు ఈ సంవత్సరం చివరి రోజు, రేపు మళ్ళీ కొత్త సంవత్సరంలో అడుగుతున్నాం. కేవలం ఇంకా 17 గంటల్లో మళ్ళీ కొత్త సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరం అందరికీ ఆశాజనకంగా ఉండాలి, వారు ఆశించిన ఫలితాలు సాధించాలి. కొత్త సంవత్సరం లక్ష్యాలు సాధించే దిశగా రేపటి నుంచే కొత్త రోజు మొదలు కావాలి. ఎప్పుడు కూడా పద్మ గారు గతాన్ని తరుస్తూ వగిస్తే లాభం లేదు. వర్తమానం ఇప్పుడు నేను మాట్లాడింది వెనకపోతే గతం అయిపోయింది కదా, మాట్లాడుతున్నది వర్తమానం. భవిష్యత్తు లక్ష్యం ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ గతంలో జరిగిన చెడు జ్ఞాపకాన్ని చేసుకుంటూ మరణం చేసుకుంటూ గుణారిపోతుంటాం. వర్తమానంలో బతికే ప్రయత్నం ఉండకుండా వచ్చే భవిష్యత్తు గురించి భయపడుతుంటారు. ఈ రెండింటి మధ్యనే వర్తమానం కరిగిపోతుంది. అట్లా కాకుండా గతంలో మంచిని దాచుకుందాం, గుణపాఠాలు నేర్చుకుందాం. గతంలో జరిగినవి 2025లో చాలా జరుగుతాయి. అట్లాగే వర్తమానాన్ని జీవిద్దాం. ముఖ్యంగా వర్తమానాన్ని జీవిస్తే ఏమవుతుందంటే భవిష్యత్తు నష్టపోము, వర్తమానాన్ని నష్టపోము. తర్వాత భవిష్యత్తు గురించి భయపడకుండా లక్ష్యం ఉండాలి, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది ప్రణాళిక ఉండాలి. ఇది ఉంటే మనిషి జీవితంలో ఎప్పుడు కూడా టెన్షన్స్ ఏముండవు. ఈ మధ్యన ఇప్పుడు చూస్తున్న యూత్ కూడా చాలా టెన్షన్స్ ఉంటున్నాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, ఆత్మహత్య చేసుకుంటారు, హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ మధ్యన 99% సమాజం బాగుందని అంటారు. ఎప్పుడు కూడా మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది మన సమాజాన్ని. అంత బాగుంటే మనం బాగుంటాం, అంత బాగుందని అనుకుందాం. ఎప్పుడు కూడా మిగతా 1% వల్లనే సమస్యలన్నీ వస్తుంటాయి. ఆ 1% చూసి మొత్తం సమాజం అంతా భ్రష్టు పట్టింది, సమాజం అంతా నాశనం అయిపోయింది అనుకుంటే లాభం లేదు. కనుక అభివృద్ధి వైపు దూసుకుపోతూనే ఉన్నాం. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు అంట. అది చిన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాం ఇవాళ. వాటన్నిటిని మనం జీవన విధానాన్ని మనం దాంట్లో భాగం చేసుకొని అవసరమైన తీసుకోవాలి, అవసరమైనది విడిచిపెట్టాలి. అంటే సాహిత్య సర్వత్ర బలిచేతనంగా అవసరమైనది విడిచిపెట్టాలి. ఇట్లా ముందుకు సాగుతాం. మరొకసారి రేపటికి కేవలం అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ మా ప్రేక్షకులు మీకు అందరికి కూడా ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. క్యూరు మరి ప్యూరు రేరు ఈ 3 అంశాలుగా మొత్తం తెలంగాణ విభాగాన్ని విభజించి ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా కూడా దీనికి క్యూర్ కింద అంటే మన కోర్ అర్బన్ ఏరియా కింద తీసుకున్నారు. ఇవాళ జోనల్ కోఆర్డినేటర్లతోని మనకు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేసింది ఏంటంటే క్యూర్ గురించి. ప్యూర్ అనేది ఇంకా ఉన్నది ముందుకు. ఎందుకంటే పెరిఫెరల్ అర్బన్ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజన్ రింగ్ రోడ్ మధ్యన. రేర్ అంటేనేమో రూరల్ ప్రాంతం అంతా కూడా మిగతా తెలంగాణ ప్రాంతం రేర్ కిందకి వస్తుంది. కనుక ఈ పేర్లతో పాటు మొదలు ఏదైతే అర్బన్ ఏరియా ఉందో, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉందో, మన 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ కలిపారు. అవన్నీ కలిపిన ప్రాంతాల్లో అసమానతలు ఉన్నాయి. అంటే అభివృద్ధిలో అసమానత ఉన్నది, సామాజిక జీవితంలో అసమానతలు ఉన్నాయి, అట్లానే రోడ్లలో ఉన్నాయి, అన్నిట్లో అన్నమాట. మౌలిక వసతుల నుంచి మొదలుపెడితే నీళ్లు, స్ట్రీట్ లైట్లు, రకరకాల తేడాలు ఉన్నాయి. కనుక వీటన్నిటిని ఏకరూపకంగా ప్రణాళిక తయారు చేసి వేరు జోనల్ కోఆర్డినేటర్లు అమలు చేయాలి. కనుక మొన్నటిదాకా మున్సిపాలిటీలు ఉన్నవి, అంతకుముందు గ్రామ పంచాయతీలుగా ఉండి జస్ట్ ఒక 1 year క్రితం అవి గ్రామ పంచాయతీలుగా ఉన్నవాడి 84 గ్రామ పంచాయతీలు ఇందులో కలిపారు, మున్సిపాలిటీ చేశారు 2 ఏళ్ల క్రితం చూసుకుంటే. ఆ మున్సిపాలిటీలు కాస్త ఇప్పుడు కార్పొరేషన్ కిందకి వచ్చినాయి. అతి త్వరలో 3, 4 ఈ మొత్తం హైదరాబాద్ ను కార్పొరేషన్ విభజించి దాంతో అభివృద్ధిని సమతుల్యత చేసుకుంటూ వికేంద్రీకరణ కూడా చేస్తా అంటున్నారు. అది మంచిది అంటున్నాడు. ఎప్పుడు కూడా కేంద్రీకృత అభివృద్ధి ఎప్పుడు కూడా అవినీతిని ప్రోత్సహిస్తుంది, అవినీతికి కారణం అవుతుంది. దాంతో పాటు ప్రజలు కూడా దూరం అవుతుంది. ఉదాహరణకు అందరూ హైదరాబాద్ సెంటర్ లో ఉన్న ఆఫీస్కే వచ్చి మొత్తం మున్సిపాలిటీ పనులను చేసుకోవాలంటే కష్టంగా పర్మిషన్ నుంచి మొదలుపెట్టాన్ని కూడా. అందుకని అభివృద్ధి వికేంద్రీకరణ భాగంగా 3 కార్పొరేషన్లను ప్రభుత్వం ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఈ అర్బన్
డెవలప్మెంట్ మీద పనిచేసిన వాళ్ళు చాలా మంది మేము అందరం కూడా ఏమంటున్నాం అంటే దీన్ని 5 చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సెంటర్ హైదరాబాద్ కార్పొరేషన్ వేరే, సికింద్రాబాద్ కార్పొరేషన్ వేరే, అట్లాగే అటు పక్కన మన తూర్పు పడమర ఉన్నప్పుడు తూర్పు పడమర ఎల్బీ నగర్ వైపు ఒకటి, ఇటు పైన మన పశ్చిమాన ఉన్న గచ్చిబౌలి వైపు ఒకటి. అంటే ఇప్పుడు కేవలం ఇప్పుడు చూసాం కదా మనం నిన్న పోలీసు విభాగాలను విభజించాం, నాలుగు విభజించాం. మనకు కొత్తగా ఫ్యూచర్ సిటీ ఒక కార్పొరేట్ పోలీస్ వచ్చింది, విభాగం వచ్చింది. అట్లాగే మల్కాజ్గిరి తూర్పు వైపు వచ్చింది. కనుక కనీసం 3 కాకుండా 4 చేస్తే బాగుంటుంది. 5 చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. దాంతో ఈ కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా 100-150 ఉంటారు. ఇప్పుడు 300 కార్పొరేటర్లు ఇంకొక 100 పెంచుకోవచ్చు. అప్పుడు పెంచుకుంటే 4కి 400, ఒక్కొక్క కార్పొరేషన్ 400 ఉంటారు, 100 ఉంటారు. అట్లా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి పాత్ర కూడా పెరుగుతుంది. ఎవరికి వాళ్ళు కార్పొరేటర్ స్థానంలో ఉన్న ఏరియాను మంచి డెవలప్ చేసుకుందాం అనుకుంటారు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, ప్రజాప్రతినిధి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవన్నీ చూసి ఆలోచన చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఏదైనా సరే నిన్న దిశానిర్దేశం చేసిన దానిలో 4-5 అంశాలు చాలా కీలకమైనవి. మంచినీళ్లు, మరుగుదొడ్లు, అట్లాగే రోడ్లు, అట్లాగే వీధి లైట్లు, ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ నాలాలు ఇవన్నీ కబ్జా కాకుండా చూసే ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రభుత్వం 1 ఇంచ్ అయినా కబ్జా కావద్దని అన్నారు. ఇది మంచిది. ఈ దిశానిర్దేశం చేసుకున్న వీళ్ళు రేపటి నుంచి ఫీల్డ్ లో ఉండాలని కూడా కోరారు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే మీరు జోనల్ కమిషనర్ అందరూ కూడా లేస్తే ఫీల్డ్ లో ఉండాలి. అంటే ఎవరి పని 10:30 వచ్చి ఆఫీస్ కూర్చోవడం కాదు కదా, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్లే ముందు మొట్టమొదటిగా ఫీల్డ్ లో ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎట్లా పనిచేస్తున్నారు, పారిశుద్ధ్యం ఎట్లా ఉన్నది, వీటన్నిటిని చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి చాలా ఉన్నది. పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా అందరినీ దీని ఏజెన్సీ కింద తీసుకున్నారు కనుక టెంపరీ వాళ్ళు 10 మందితో పని చేయించి 5గురితో పని చేస్తున్నారు అనే ఆరోపణ ఉంది. దానికి కూడా ఎంతమందిని పెట్టాలి, ఎంత డబ్బు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా వికేంద్రీకరణ ద్వారా వీళ్ళ ద్వారా పర్యవేక్షణ చేద్దామంటున్నారు. మంచిది అంటున్నారు. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. అంటే పోలీసుల కొలువు కొత్త సంవత్సరంలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు, ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు, సిబ్బందిపై పెరిగిన పని భారం. సో ఈ అంశానికి సంబంధించి అంటే త్వరలోనే న్యూ ఇయర్లో కొత్త సంవత్సరం 2026లో కనుక 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య అయితే చాలా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతకుముందు నిరుద్యోగ సమస్యపై పోరాటం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. నిరుద్యోగ సమస్య రూపు మాపుతామంటున్నారు, కానీ అది సాధ్యం కాని అంశమైనా సరే ఇచ్చిన హామీ ప్రకారం సో నెక్స్ట్ కానిస్టేబుల్కి సంబంధించి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏమన్నా నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగించే అంశం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. నేను చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రిక్రూట్మెంట్ జరిగితే ఎస్ఐ పరీక్షలు రాసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ గా ఎంపిక ఎంఏలు మన బీటెక్లు చదివిన వాళ్ళు కూడా అయ్యారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య అక్కడ ఎక్కడైనా దేశమంతా ఉన్నది. ఇక్కడ దీన్ని కొలువుల పండుగగా చూడకుండా ప్రభుత్వం బాధ్యతగా చూస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం రాజ్యం అనే స్టేట్ అంటే ఏం చేయాలంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. రక్షణ చేయాలంటే రక్షణ పట్ల ఉండాలి కదా. మిగతా అన్ని పక్కన పెడతాం. మౌలిక వసతుల కల్పన, ఇప్పుడు వెంటనే చెప్పుకుంటాను, అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను అంట. అది అదనపు బాధ్యత చేసింది ఆయన. ఇవాళ మౌలిక వసతుల కల్పన ఇవాళ సామాజికంగా ప్రభుత్వాల బాధ్యత. కానీ బేసిక్ బాధ్యత ఏంది? ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఈ 3 చేయాలంటే పోలీస్ ఫోర్స్ ఉండాలి. అది రక్షణ పట్ల అంటే ఎవరైనా పోలీసే కదా. కనుక ఇవాళ ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయంటే 2 రంగాల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మిగతావి ఎట్లా చాలా తక్కువ అవుతుంది. ఇంకా అవుట్ సోర్సింగ్ కానీ ఇతర కొన్ని చోట్ల మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అయితే మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది, స్కిల్డ్ లేబర్ ఎక్కువ అవసరం అవుతుంది, స్కిల్డ్ పర్సన్స్ ఎక్కువ అవసరం అవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని పనులలో చాలా సులువైంది. నలుగురు చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది. కానీ ఆ కంప్యూటర్ ఆపరేట్ చేసేవాడు స్కిల్ వర్కర్ ఉండాలి. అది దానికోసం అక్కడ ఉద్యోగాలు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఈ ఉద్యోగాలు దేనిలో ఉన్నాయి? ప్రధానంగా శాంతి భద్రత విషయంలో పోలీసులు ఉంటాయి. ఎందుకంటే విదేశాల అనుభవం చూసుకుంటే 1,00,000 మందికి ఎంతమంది పోలీసులు లెక్క ఉన్నాయి. మన దగ్గర అందులో సగం మంది ఉన్నారు. కనుక తప్పనిసరి పోలీసులు పెంచుకోవాల్సిందే. పోలీస్ అంటే శాంతి భద్రత విషయంలో ఈ మన పోలీస్ కొరలు పెరుగుతాయి తప్పనిసరి. రెండోది ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పటికీ మనకు పారామెడికల్ కానీ మెడికల్ సిబ్బంది తక్కువ ఉన్నారు. డాక్టర్ల కొరత చాలా ఉన్నాయి. ఉదాహరణకు పిహెచ్సిలో అయితే 3 డాక్టర్లు ఉండాల్సిన ఒకటే డాక్టర్ ఉంటాడు. 24 hours పిహెచ్సి అంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? 3 + 1 4 ఉండాలి. 3 డ్యూటీలో ఉండాలంటే ఒకరు అదనంగా ఉండాలి.
మరి ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ లేదు. అందుకని మొత్తం మీద మన గ్రామీణ వైద్యాన్ని మెరుగుపరుచుకుంటే తప్ప సాధ్యం కాదు. దానికోసం ఏం చేయొచ్చు, ఖచ్చితంగా మనకు మన నర్సులు లేకుంటే పారామెడికల్ సిబ్బంది అవసరం ఉంటారు. వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ అంటే అక్కడ వైద్యంలో ఇక్కడ విద్యలో అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ బడులలో ఒక్క స్టూడెంట్ లేని బడులు 2,300 బడులు మన తెలంగాణ ఒక రాష్ట్రంలో ఉన్నాయి. దేశం మొత్తం 7,000 బడులు ఉంటే తెలంగాణ దాంట్లో ఫస్ట్ ఉంది. అంటే ఒక్క విద్యార్థి లేడు, కానీ టీచర్లు ఉన్నారు అక్కడ, ఇద్దరు ఒకరు. నామకే వ్యవస్థ పోతూ వేస్తున్నారు, లేకపోతే వాళ్ళు డిప్యుటేషన్ మీద ఉన్నారు. విద్యారంగంలో మీకు 1:30 ఉండాల్సింది విద్యా హక్కు చట్టం ప్రకారం. ఇవాళ ఎంత ఉంది, 1:17 అంటే ఉన్న దగ్గర 500 మంది 600 మంది పిల్లలు ఉన్నారు, లేని దగ్గర ఒక్కరు లేరు. కానీ ఆ విద్యారంగంలో రిక్రూట్మెంట్స్ ఉండవు, 90% ఉండవు. ఎప్పుడో 2-3 ఏళ్ళకు ఒకసారి మహా అయితే 5,000 10,000 టీచర్ పోస్టులు పడతాయి. ఈ 2 పోస్టులు తప్ప మిగతావన్నీ కూడా ఇవాళ మిగతా రంగాల్లో ప్రభుత్వ కొలువులు లేవు కనుక పోలీసు కొలువులకు తప్పనిసరి పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు వస్తారు. అది మంచిది అంటారు. ఎందుకంటే వాళ్ళ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో రక్షక భటుల పనితీరు చాలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే పోలీసు కొలువులు వస్తున్నాయి, మంచిది అంటున్నా నేను. నిరుద్యోగులకి ఇది ఒక ఆశాకిరణం అంటారు. ఓకే, ఇంకా ఏపీ అంశానికి అయితే వద్దాం. ఏపీ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక కొత్తగా నేటి నుంచి 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఖరారు తుది నోటిఫికేషన్లు జారీ. కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం, మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా, నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారులే ఇన్ఛార్జీలు. రంప, చింతూరు డివిజన్లు, పోలవరంలోకి అల్లూరులో 11 మండలాలు, ఒక డివిజన్, కడప జిల్లాలోకి రాజంపేట డివిజన్, తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, రాయచోటి డివిజన్లో 6 మండలాలు, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరిలోకి, ఇక సామర్లకోట, పెద్దాపురం డివిజన్లోకి. సో ఈ కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి అంటే మరి కొలువులు కూడా పెరిగే అవకాశం లేకపోలేదంటారా? ఎలాగైనా జిల్లాలు ఎలాగ పెరిగినాయి, ప్రతి ఒక్క జిల్లాకి సపరేట్ జోనర్ వైజ్ ఉంటారు కాబట్టి. 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. అంతకుముందు కేవలం 13 జిల్లాలతో మిగులు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అంతకుముందు అసలు నేను చదువుకున్నప్పుడు 20 జిల్లాని మొత్తం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. రంగారెడ్డి తర్వాత అంతకుముందు విజయనగరం, ప్రకాశం జిల్లా ఏర్పడ్డాయి, 3 జిల్లాలు, 23. కానీ ఎప్పుడో ఉభయ గోదావరి జిల్లాలు విడిపోవడానికి బ్రిటిష్ కాలంలో సుమారు 100 ఏళ్ళు పట్టింది. అంటే మొత్తం మీద జిల్లాలు అనేది శాశ్వతం, 100-200 సంవత్సరాలు ఉండేవి. వీటిని పూర్తిగా చిల్లర వ్యవహారంగా మార్చేసినాయి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. రేపటికల్లా జిల్లా కేంద్రం మాది ఏది ఉంటుందో తెలుస్తుంది. అందుకని చూస్తున్నాం కదా, ప్రజల్లో జోకులు వేసుకుంటాం. నిన్నటిదాకా మీది ఏ జిల్లా, ఇప్పుడు ఏ జిల్లా అని. ఏ జిల్లా అని ఏదైనా పాట ఉంది కదా, పాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే దీన్ని కొంచెం సమగ్రంగా ఆలోచించకపోవడం వల్లనే పోయినసారి 2022లో ఈ నియోజకవర్గాల పునర్విభజన కాకముందే పార్లమెంట్ నియోజకవర్గాలు బేస్ తీసుకోవడంలో కష్టం వచ్చింది అంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే పార్లమెంట్ నియోజకవర్గాలు వాళ్ళని ఓటర్ లిస్ట్ దృష్ట్యా చూస్తారు. కానీ జనాభా అవసరాలు, కలెక్టరేట్ ఎక్కడ ఉండాలి, మధ్యన ఉంటే చుట్టుపక్కల ఏదైతే 50-60 కిలోమీటర్ల లోపటే జిల్లా కేంద్రం ఉంటే బాగుండేది. ఎంత ఏంటంటే మనకు ఇల్లు విప్పి పందిరి వేశారు గతంలో చూసుకుంటే. మనం రకరకాలుగా రాజకీయ కారణాలతో కొన్ని మార్చారు. ఇప్పుడు ఏమైన తర్వాత చాలా సవరణ జరిగినాయి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సంతనూతలపాడు ఒంగోలు దగ్గర దాన్ని తీసుకుపోయి బాపట్ల జిల్లాలో రాసి ఏమైంది, పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ అందులో కలిపారు. ఇట్లా ఇప్పుడు గూడూరులో కొన్ని ప్రాంతాలు నెల్లూరులో ఉంటామని పట్టుబడుతున్నారు. ఇది అప్పటి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పునర్విభజన చేస్తా అంటే గూడూరు మరి నిజంగా నెల్లూరుకు ఉండాల్సిందే కదా. ఇట్లా చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా వరకు అన్నమయ్య జిల్లాలో పెద్ద వివాదాలు వచ్చినాయి. అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు వాళ్ళు మేము తిరుపతిలో ఉంటాం, మేము కొత్త జిల్లా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉండము అని గత 2 ఏళ్ల నుంచి అంటున్నారు. ఇటు పక్కన రాజంపేట వాళ్ళు కూడా మేము కడపలో ఉంటాం, పాత జిల్లా, మాకు అన్నమయ్య జిల్లా వద్దు, ఎక్కడికో రాయచోటి పోవాల్సి వస్తుంది, వద్దని వాళ్ళు అంటున్నారు. రాయచోటిలో ఏ మౌలిక వసతులు లేవని పడితే నేను చెప్పాను కదా, ఎక్కడ కూడా కొత్త జిల్లాలలో మౌలిక వసతులు కానీ అట్లాగే బిల్డింగ్లు కానీ ఏం ఏర్పాటు చేయకుండా ఏదో అరకొర వసతులు నడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే కందిరిగతుట్టని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. చాలా విమర్శలు వచ్చినాయి, చాలా రకరకాలు వచ్చినాయి. ఆఖరికి రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా, యాక్చువల్గా జిల్లాల ఏర్పాటు రెవెన్యూ శాఖ నుంచి ఉంటుంది. అటువంటిది రెవెన్యూ శాఖ మంత్రి సాక్షిగా కాళీనీళ్ళు పెట్టుకొని నా రాయచోటికి అన్యాయం జరిగింది, నేను ఏం చేయలేకపోతున్నాను, కొన్ని రాజకీయ కారణాలు, కొంత మనకు సామాజిక కారణాలు కూడా పనికొస్తుంది, ఏం చేయాలని చెప్పి ఏడ్చుకుంటూ ఆయన కారణాలు కూడా చెప్పారు. ఏమనంటే రైల్వే కోర్టు వాళ్ళు అటు పోతామని అంటున్నారు, తిరుపతికి ఇటు రాజంపేట వాళ్ళు ఇటు పోతా అంటున్నారు, మధ్యన మిగిలింది మన ఒక్కరమే కదా, మన ఒక్కరికి జిల్లా కేంద్రం కాదు కదా అన్నారు. కనీసం నా ఉద్దేశం ఏంటంటే మదనపల్లి జిల్లా కేంద్రం కావాల్సింది.
మదనపల్లికి చాలా ప్రాశస్త్యం ఉన్నది. బ్రిటిష్ కాలంలో అయితే మంచి విలువ ఉన్నది దానికి. సెంటర్ గా ఉండే ప్రాంతం అది. చిత్తూరు జిల్లాలో మొన్నటిదాకా ఉన్న ఇప్పుడు ఉన్నా కూడా అన్నమయ్య జిల్లాకు వచ్చిన తర్వాత కూడా ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన గీతాన్ని అక్కడ బాణి కట్టారు. అక్కడే బహిరంగంగా మొట్టమొదటిసారి బీటీసీ కాలేజీలో మొట్టమొదటి పాడారు. అంత ప్రాశస్త్యం ఉన్నది. మదనపల్లి పర్యావరణ రీత్యా చూసినా, ఏ రకంగా చూసినా, భౌగోళికంగా చూసినా బ్రిటిష్ కాలం నుంచి మంచి ప్రభావం వెలిగింది. ఇప్పుడు జిల్లా కేంద్రం కావడం మంచిదే, కాదంటలేదు నేను. కానీ ఇప్పుడు మదనపల్లి అనే పేరు కొత్తగా పెట్టి రాయచోటి తీసుకుని అందులో కలిపారు. తంబళ్ళపల్లి, పుంగనూరు అవన్నీ కలిపారు. చూసినాం, మంచిది. అంటే జిల్లా కొత్తగా పెరగలేదు, పేరు మారింది. అట్లాగే తీరు కూడా మారింది. నేను చెప్పాను, రాయచోటి జిల్లాలో ఉన్న, అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రాంతాలని తలాబోది చీలిపోయినాయి అయిపోయింది. ఇక ముఖ్యంగా 2-3 సమస్యలు అక్కడ వస్తున్నాయి. ఒకటేమో మార్కాపురం జిల్లా తప్పనిసరి కావాల్సింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నదాన్ని ప్రకాశం జిల్లా ఏర్పడేటప్పుడు మార్కాపురాన్ని, ఇటు పోతే మనకు నెల్లూరులోని కొంత ప్రాంతాన్ని, కర్నూలు జిల్లా కొంత ప్రాంతాన్ని, నెల్లూరు జిల్లా కొంత ప్రాంతాన్ని, గుంటూరు జిల్లా కొంత ప్రాంతాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ఆనాడు ఈ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. మార్కాపురం అన్యాయం అయిపోతుంది, మార్కాపురం మొదటి నుంచి కూడా కష్టం అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ జిల్లాల ఏర్పాటులో 14 సమతుల్యత మీకు కర్నూలు జిల్లా చీలుస్తూ పైనుంచి కింద నిలువుగా చీలుస్తూ హైవే నెంబర్ 44 జాతీయ రహదారి పోతున్నాయి. ఇటుపక్క మనకు తూర్పు వైపు ఇప్పుడు 3 జిల్లాలు అయినట్లు లెక్క. ఉమ్మడి కర్నూలు జిల్లా అప్పటి చూసుకుంటే ఒకటేమో కర్నూలు జిల్లా అట్లాగే ఉంది, నంద్యాల జిల్లా అయితే ఇప్పుడు మార్కాపురం జిల్లా తూర్పు వైపు. మరి పశ్చిమ వైపు ఎక్కడి మంత్రాలయము, ఎక్కడి మనకు ఆదోని, ఈ అంతా ప్రాంతం అంతా కర్నూలు జిల్లాలో ఉంది. అంటే రోడ్డు ఇతర కర్నూలు, రోడ్డు అవతల మొత్తం ప్రాంతం అంతా మనకు కర్నూలు జిల్లా ఉంటుంది. ఇది ఆదోని ప్రజలకు చాలా నష్టదాయకం అనిపిస్తుంది నాకైతే. ఆదోనిలో గత 40 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మా జిల్లా కేంద్రం కావాలని కోరుకుంటున్నారు. నా ఉద్దేశం ఎట్లా 29 చేద్దామన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆదోని జిల్లా కేంద్రం చేయాలంటారు. అక్కడ చుట్టాలు లేరు, పక్కా లేరు. కానీ నేనేమంటున్నానంటే భౌగోళికంగా చూస్తే కర్నూలు జిల్లాలో ఆదోని ఒక జిల్లా కేంద్రం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆదోనికి మళ్ళీ అట్లాగే దేశంతో కూడా సంబంధాలు ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కూడా ఈ దక్షిణ కర్నూలు జిల్లాను డోన్ కానీ, అట్లాగే పత్తికొండ కానీ, అదోని కానీ ఒక 4-5 అట్లా వీరైతే అటు పక్కన ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న రాయదుర్గం కానీ కలిపి ఒక జిల్లాకు చేస్తే కర్ణాటక బాటలో ఉన్న ఒక మంచి పట్టణంగా అదోని వెలుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తుంది. అది ఎందుకు ఆలోచించలేదు అంటున్నాను. రెండవది ఏంటంటే రాజకీయ కారణాలతో కూడా కొన్ని జిల్లా కేంద్రాలు ఇటు మార్చిన సందర్భాలు చూస్తున్నాం. ఇది నష్టదాయకమవుతుంది అంటున్నాను. ఏదైనా సరే కొత్తగా ఇవాళ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటైతే మార్కాపురం, అట్లాగే మన పోలవరం జిల్లా, పోలవరం మొదటి నుంచి అంటున్నాను నేను, ఏజెన్సీ ఏరియాలో 150-200 కిలోమీటర్ల జిల్లా కేంద్రం అంటే కష్టం అంట. అయితే దాని ఏమైంది, కోతిని చేయబోతే కోతి బొమ్మ వేస్తే ఇంకేదో బొమ్మ వచ్చినట్టు అక్కడ 2 జిల్లాలు చేసినా సమస్య తీరలేదు. ఇప్పుడు ఆ గిరిజన జిల్లాలు 3వ జిల్లా చేయాల్సి వచ్చింది, పోలవరం కేంద్రంగా చేయాల్సి వచ్చింది. రంపచోడవరం కేంద్రంగా, పేరు పోలవరం, రంపచోడవరం కేంద్రంగా చేయాల్సి వచ్చింది. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏదంటే ఇప్పుడు అది 3,50,000 జనాభా కూడా దాటలేదు. అతి పెద్ద జిల్లా ఏది, తిరుపతి. తిరుపతిలో 32 లక్షల జనాభా ఉన్నది ఇప్పుడు చూసుకుంటే. అందుకనే అన్ని అసమానతలు ఉన్నాయి. కాకపోతే ప్రజల సౌకర్యార్థం మళ్ళీ ఒకసారి జిల్లాల కేంద్రాల పునర్వ్యవస్థీకరణలో కొంత ప్రజల అభిప్రాయాలు పట్టించుకుంటే మంచిదని నేను అయితే అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, మనం ఒక పేపర్లో వచ్చిన ఒకటి చూద్దాం. వెంటిలేటర్పై సంజీవని ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్య భరోసా కొరవడి పేద మధ్య తరగతి ఆందోళన. బడుగుల ఆరోగ్యంతో బాబు సర్కార్ చెలగాటం. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయిలు. సేవలను తిరస్కరిస్తున్న ఆసుపత్రులు. ఉచిత వైద్యం అందని ద్రాక్ష. రోగుల నుంచి అందినంత దండుకుంటున్న యాజమాన్యాలు. బాబు ఏలుబడిలో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని స్వయంగా టీడీపీ నాయకుల ఒప్పుకోలు. కాలి విరిగిన వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించిన వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ సర్కార్లో 3,257 వైద్య ప్రక్రియలు. ఆరోగ్యశ్రీలో చేర్పు. చికిత్స పరిమితి 25 లక్షలకు పెంపు. ఆరోగ్య ఆసరాతో పేద రోగులకు ఆర్థిక భరోసా. ఫ్యామిలీ డాక్టర్తో గ్రామీణుల చెంతకు ఉచిత వైద్యం. సో ఈ అంశానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అనేది ప్రతి పేదవారికి కూడా చాలా ఉపయోగకరమైన ఒక పథకం అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారానే చాలా మంది హాస్పిటల్లో చూపించుకునే భయం. సో దీనికి సంబంధించి మనం ఒక పేపర్లో మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే కనుక అసలు అది అందరి ద్రాక్ష అయిపోతుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చేయడం వల్ల వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటున్నారు. మరి దీని గురించి ఏమంటారు? వాస్తవం ప్రతిపక్షంలో ఉన్న నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ముఖ్యంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కర్ణకాలాది వరకు చెప్పాలంటే సహకారం కూడా చేశారు.
ప్రభుత్వాలు శాశ్వతం పద్మ గారు పార్టీలు శాశ్వతంగా, కానీ దాన్ని కొనసాగించాలి. కొనసాగించే క్రమంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు వైద్య రంగంలో, విద్యారంగంలో 2 అద్భుతమైన మార్పులు ప్రవేశపెట్టారు. ఒకటేమో ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రెండోది ఏమో ఫీజు రియంబర్స్మెంట్. ఇవాళ పేద పిల్లలు చదువుకుంటున్నారు, పేద పిల్లలు ఉన్నత చదువు చదివారంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద చదివారు. 40,000, 50,000 ఫీజులు కట్టేది చదువులేరు వాళ్ళు. ఇంకోటి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించగలుగుతున్నారు పేద ప్రజలు. అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఏం చేశారు? అద్భుతమైన పథకాలు ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని కొనసాగించాల్సిందే అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఊరుకొని దాన్ని కొనసాగించారు. ఇక్కడ 10 లక్షలే ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా దాని లిమిట్ పెంచలేదు. కానీ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దాన్ని 25 లక్షలు పెంచారు. కానీ ఆచరణలో జరగడం లేదు. వాళ్ళ ఆవేదన అవన్నీ వాస్తవం లేదు. మన మాట కాదు కదా. అంతెందుకు టీడీపీ పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఇది పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఆయన కొంచెం రాజకీయంగా మాట్లాడినా వాస్తవం చెప్పారు కదా. కాలు విరుగుతూ లక్షలు వసూలు చేస్తున్నారు ఆయనే అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదా ఆయన కూడా. అందుకని ఏమంటున్నా అంటే ప్రజలకు అసంతృప్తి ఉన్నది, ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు 3,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే మరి వాడు ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు? అందుకని ఆసుపత్రులు వాళ్ళు ఏమంటున్నారంటే దాని విలువ కూడా పెంచమంటారు. ఒక ఆపరేషన్ కు 5,000 నిర్ణయించారు అనుకోండి, ఇవాళ పెరిగిన ఖర్చులతో 10,000 కావాలని వాళ్ళు అంటున్నారు. కాదు 5,000 ఇస్తామని వీళ్ళు అంటున్నారు. ఇది కూడా కొంతవరకు నిరాకరిస్తున్న ఆసుపత్రి సేవలకి సంకేతంగా ఉంటుంది. సహేతుకంగా వాళ్ళు అన్న 10,000 కాదు, ఇప్పుడు ఇస్తున్న 5,000 కాదు, మధ్య ఉదాహరణ చెప్తున్నాను చేయాల్సిన అవసరం. రెండోది ఏంటంటే అసలు దీన్ని మొత్తం సమగ్రంగా సవరిస్తే మంచిదని నేను అంటున్నాను. ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ రీయింబర్స్మెంట్ కానీ. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మనకు బ్రిటన్ లో ఒక మంచి అనుభవం ఉందమ్మా. బ్రిటన్ లో ఇవాళ కాదు 1949లో మనకు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ళకి, అంటే మనం విడిచిపెట్టిన 2 ఏళ్ళకే వాళ్ళు అక్కడ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారు. ఏమనంటే సామాన్యుడికి ప్రధానమంత్రి ఒకటే వైద్యం. మీకు ఇష్టం లేకపోతే, మీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఖరీదైన వైద్యం తీసుకోండి. కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యుడికి ఎంత వైద్యం లభిస్తూ ప్రధానమంత్రికి అంతే లభిస్తుంది. ప్రధానమంత్రికి ఎంత లభిస్తూ ఆయనకు అంతే. అంటే దాన్ని NHS అన్నారు, నేషనల్ హెల్త్ స్కీమ్ సర్వీస్ అని చెప్పి వాళ్ళు ₹1 లేకుండా జేబుల నుంచి, ప్రజల నుంచి ₹1 లేకుండా సర్వీసెస్ అందిస్తున్నారు. ఎప్పటి నుంచి? దాదాపు 76 ఏళ్ల నుంచి అందిస్తున్నారు. అటువంటిప్పుడు మనం కూడా ఈ రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు, ఇవన్నీ అవసరం లేదు. మహా అయితే 10% కూడా మిగిలేగా చూసాం కదా. ఇప్పుడు 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉన్నది 4 కోట్ల మంది. అంటే ఏమైంది? ముగ్గురికి ఒక కుటుంబం లెక్క పెట్టుకుని అంతకంటే ఎక్కువన్నట్టే కదా. కుటుంబాల కంటే రేషన్ కార్డు ఎక్కువన్నట్టే కదా. అటువంటిప్పుడు మిగిలిపోయిన ఇప్పుడు నాలాంటి వాడు, నేను నాకు ఏ రేషన్ కార్డు లేదు, ఒక మహా అయితే 10% ఉంటుండొచ్చు నాలాంటి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదు, లేకుంటే మామూలుగా అడ్వకేట్లు, డాక్టర్లకు ఉంటుంది. వాళ్ళు కూడా తీసుకుంటారు చాలా వరకు ఇటువంటి వాటి కోసం. తప్పుడు అర్హులు కాని వాళ్ళు కూడా అర్హులకు ఇంకా మిగిలిపోయిన అంటున్నారు. ఈ దశలో ఏం చేయాలంటే రిటర్న్ మోడల్ అవలంబించి ఏ కార్డు అవసరం లేదు, అందరికీ ఉచిత వైద్యం అనుకోండి, లేదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎట్లాగూ 90% మంది వైద్యం చేస్తున్నారు. ఎవడు రోగం రావాలని లేకుంటే పడిపోవాలని కోరుకోవడం కదా. రోగం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది భవిష్యత్తు పట్ల ఆందోళనతో మెడికల్ ఇన్సూరెన్స్ చాలా చేసుకోవాల్సి వస్తుంది. ₹1,00,000. ఇప్పుడు నాకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉన్నది, నేను ₹1,00,000 కట్టాల్సి వస్తుంది. కష్టం కదా. సంవత్సరం ₹1,00,000 అటే పోతే కదా, మళ్ళీ వెనక్కి రావు కదా. అందుకని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంటే గవర్నమెంటే సామూహికంగా అందరికీ ఇన్సూరెన్స్ చేసేసి ఈ సేవలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా అదే ఇన్సూరెన్స్ సేవలేదని కూడా చేస్తే అయిపోతుంది. నెంబర్ 1. రెండోది ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసుకోవడం. ఇప్పుడు ఆరోగ్య సేవలన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ సొమ్ము చేసుకుంటున్నాయి. దాని మధ్య ఇప్పుడు నిమ్స్ ఉన్నది, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా ఉంది. సౌకర్యాలు పెంచుకోవడంతో పాటు ఆరోగ్య వసతులు పెంచి, ముఖ్యంగా ఫ్యాకల్టీ అక్కడ మన వైద్య సేవలు అందించే డాక్టర్లు లేకపోతే ఎంత ఆసుపత్రి కట్టిన లాభం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ లో చాలా కొత్త ఆసుపత్రుల మీద కూడా PPP విధానం మీద పెద్ద విమర్శ జరుగుతుంది, పెద్ద గొడవ జరుగుతుంది. చూస్తున్నాం మనం. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో వస్తే 7 కట్టారు, మిగతా 10 కట్టడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. వీళ్ళు కాదని వాళ్ళు అంటున్నారు. కనుక వైద్య సేవలను అందించడానికి సిబ్బందిని పెట్టి చేస్తే ప్రభుత్వ రంగంలోని వైద్యాలయాలకు కూడా ప్రజలు వస్తారు. ఈ ఆరోగ్య సూచన వాళ్ళకు కూడా వస్తుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్, మన ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లాగూ వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, వీళ్ళు కూడా చేసుకోవాలి కదా. ఇవన్నీ పెద్దది. అంటే ఆరోగ్య రంగాన్ని బాగు చేస్తే పని దినాలు పెరుగుతాయి. మీరు ఆరోగ్యం అనేది భవిష్యత్తు పెట్టుబడి. ఇవాళ ఒకరు జ్వరం వస్తే 4 రోజులు ఇంట్లో పడుకుంటే 4 పని దినాలు పెరిగితే కదా సమాజానికి నష్టం, కుటుంబానికి నష్టం. అలా కాకుండా విద్య వస్తే స్కిల్స్ వస్తాయి, ఆరోగ్యం బాగుంటే 10 దినాలు పెరుగుతాయి. దీన్ని భవిష్యత్తు పెట్టుబడిగా చూసి ప్రభుత్వాలు ఈ రెండింటి మీద
ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ రెండింటికే ప్రజలు ఖర్చు పెడుతున్నారు. ఈ రెండు కోసం రిక్షా తొక్కేవాడు కూడా, ఆటో రిక్షా వాళ్ళ కూడా ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగున్నారని చదువుకోమంటున్నాడు, ఆరోగ్యం వస్తే బాగు చేసుకుంటారు. సగం డబ్బు దానికే పోతుంది. అంటే విద్యాలయాల ఫీజులకు. అట్లాగే ఒక్క వ్యక్తి కనుక జబ్బు పాడైతే వారి మొత్తం కుటుంబ ఆదాయం 40% కోల్పోతున్నాడు. అంటే పేదలు పైకి ఎక్కుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వైకుంఠపాడిలాగా మనం పెద్దపాము కలిసి కిందికి వస్తామే, ఆ కుటుంబంలో ఒక్కరికి జబ్బు చేసినా 40% ఆదాయం పోవడం వల్ల ఏమైంది, మళ్ళీ కిందికి వస్తున్నారు, మళ్ళీ మొదటి గడికి వస్తున్నారు. అట్లా కాకుండా ఉండాలంటే ఈ మంచిది ఇప్పుడు వెంటిలేటర్ పై సంజీవని అన్నది వార్త కరెక్ట్. మా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, అవసరమైన ఏర్పాటు చేస్తే మంచిది అనుకుంటా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నమస్తే.